కాకినాడ రూరల్ మండలం చిరిగ గ్రామంలో నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ చిరిగ గ్రామంలో 6 క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసంశెట్టి వీరాంజనేయుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం రెండో రోజు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ 104వ జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందుతున్నాయని, మహిళలకు 30% రిజర్వేషన్ కేటాయించడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ గీసాల శ్రీను, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గంగయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు వాసంశెట్టి శ్రీనివాస్, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసంశెట్టి అంజిబాబు గారు ఆధ్వర్యంలో చీడిక గ్రామంలో పితాని అప్పన్న గారు, గేసాల శ్రీనివాస్ గారు, మసేని గంగయ్య గారు, అదే విధంగా పలు పెద్దల నేతలు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. చీడిక గ్రామంలో ఈ 3 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో 5 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో అద్భుతంగా మే 27, 28 తారీఖుల్లో మరి ఎవరో ఊహించిన విధంగా ఈ క్లస్టర్ పరిధిలో అద్భుతంగా 350 మంది పైచిలుక ఈ రోజు అటెండెన్స్ వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు అద్భుతంగా మహానాడు కార్యక్రమాన్ని చేపట్టారు. నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ మహానాడు క్లస్టర్ వైజ్ గా నిర్వహించమని. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే దశగా మేము కొనసాగుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాన్ని జయప్రదం చేయడంలో ముందుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకటే నినాదం తెలుగుదేశం పార్టీది, నా తెలుగుదేశం నా బాధ్యత. గ్రాండ్ గా ఇక్కడ 6వ క్లస్టర్లో పితాని అప్పన్న గారు, అలాగే అంజిబాబు గారు, శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నాయకులు కార్యకర్తలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఎక్కడా జరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆందోళన దృష్టిలో పెట్టుకుని చాలా సంస్కరణలు తీసుకురారు. ఆ ఆడదానికి అంతకుముందు వంటింటి కుందేళ్ళలాగా ఉండేది, ఆస్తి అనేది ఉండేది కాదు. ఆయన వచ్చిన తర్వాత ఆడదానికి మగాడితో పాటు సమానం అని చెప్పి ఆస్తి కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే కిలో 2 రూపాయల బియ్యం కానీ, అలాగే పేదవానికి ఉండటానికి ఇల్లు కానీ, ఇలాంటి సంస్కరణలు చాలా తీసుకురావడం జరిగింది. బీసీలకు సంబంధించి ఆయన పార్టీ పెట్టిన 299 సీట్లు ఉంటే దాంట్లో 100 సీట్ల పైచీలకు బీసీలకు ఇచ్చిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారికే దక్కింది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా భారీగా నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ జన్మదిన వేడుకలతో పాటు చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టారు. ఈ మహానాడికి 6 గ్రామాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, తోటి నా పనిచేసిన క్లస్టర్లకి అందరికీ జన్మదిన ఎన్టీఆర్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు బాబీ గారు చీడి గ్రామంలో నిర్వహించడానికి మన ట్రస్ట్ కోఆర్డినేటర్ గా బాబీ గారు ఎలా ఇక్కడ కార్యక్రమానికి నాంది పలికి నిన్న పలికి వేళ ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ 83 నుంచి కూడా మరి నందమూరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ 27, 28 కరకంచేటి బాబీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న 27 జరిగింది. అలాగే ఇవాళ నందమూరి ఎన్టీ రామారావు గారు మరి జన్మదినోత్సవాలు తెలుపుకుంటూ అందరి ఆధ్వర్యంలో కూడా ఘనంగా జరపడుతుంది. అలాగే మనకు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మరి డేరింగ్ డాషింగ్ గా పథకాలు ఎన్టీ రామారావు కిలో బియ్యం రూపాయి పెట్టింది. అప్పటి నుంచి బడుగు వర్గాలందరినీ కూడా ఆశాజ్యోతిగా చూస్తున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి యువ నాయకుడు లోకేష్ గారు కూడా చక్కగా మరి అన్ని చేస్తున్నారు.